భరతముని పురస్కారాల సభకు నమస్కారం. ఈ మునికృష్ణారెడ్డి గారు పురస్కారాలు ఇవ్వాలి గొప్ప గొప్ప కళాకారులకి, కవులకి, సంగీత దర్శకులకి, గాయకులకు అని సంకల్పించినటువంటి ఆ క్షణాన ఆ సంస్థకి భరతముని అని ఎలా పెట్టాడు కానివ్వండి, అది ఒక అద్భుతం. భరతమునిని ప్రామాణికంగా తీసుకుని సంస్థకు పేరు పెట్టిన వాడు అదే ప్రామాణికతతో పురస్కారాలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరము అలా ఆయన ఇస్తున్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారు వంటి వారు ఇంతసేపు ఈయన గురించి, సంస్థ గురించి ఇలా మాట్లాడారంటే ఆయన స్పందించి దానికి కారణం మునికృష్ణారెడ్డి గారి వ్యక్తిత్వం. పురస్కారం అందుకోవటం, బాగుందంటాం, కృతజ్ఞతలు చెప్పడం, ఏదో పాట పాడు, దండకం పాడు వెళ్ళిపోవటం ఇది రొటీను. కానీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవటం ప్రోటీను. ఈ అర్హులైనటువంటి కళాకారులందరికీ కూడా మొట్టమొదటిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిథునం సినిమాకి మొట్టమొదట నాకు ఫోన్ చేసి వీణాపాణి గారు, నేను దాంట్లో కాఫీ దండకం పాడానంటే కేవలం ఆయన వల్ల, 100కి 100 పాళ్ళు. నేను పాడనన్నా, దండకం ఎలా రాయాలండి అని అడిగాడు. దండకం ఎలా రాయాలో ఫోన్లో ఎట్లా చెప్తానండి, మీరు ఏమన్నా రాయాలనుకుంటున్నారా, వస్తే నేను దండక లక్షణాలు చెప్తాను. సోదరా, పాట విన్న తర్వాత మార్చమని విపరీతంగా బలవంతం చేసింది నేను. మరి నా గానం అట్లాంటిది. మరి డెఫినెట్లీ సార్, అది నేను ఏం చెప్పానంటే, తమాషా ఏంటంటే నా మాట విని ఇంకోటి చేత కూడా పాడించారు, అయినా కూడా ఏందే బాగుందని ఉంచాడు. ఆ గాయకుడు ఎంత గొప్పవాడు అంటే అండి, గొప్ప విద్వత్తు ఉన్నవాడు ఆయన. నాకు కనిపించి మంగళవాద్య మహానాదం ఆ సభలో కనిపించి, ఏమండి ఎంత అద్భుతంగా పాడారండి, నేను పాడాను కానీ మీరు పాడిందే నచ్చింది అన్నాడు. చూడండి, అంటే నాకు సంగీతం రాదు కానీ అదేదో దైవికంగా మీరు సభలో రూపాయి దండకం కానీ తిట్ల దండకం కానీ పాడితే అద్భుతంగా ఉంటుంది, అట్లా మాకు ఈ సన్నివేశానికి అనుగుణంగా కావాలి, మీరు కాఫీ దండకం రాయాలి. కారణం నాకు అర్థమైంది, ఎందుకంటే భరణి ఏది పాడినా ఒకే ట్యూన్లో పాడతారు, మీరు ఏ దండకం పాడినా ఒకే ట్యూన్లో పాడతారు. ఏమండి మేము ఎప్పుడు కన్సిస్టెన్సీ ఉండడం గొప్పదానికే కట్టుబడి ఉంటాం. ఇంకా మాట్లాడినా అలా ఈయన వచ్చి మీరు దండకం రాయాలంటే ఈయన, నేను ఒక రకంగా చెప్పాలంటే శివాట్లు పెట్టినంత పని చేశాను ఈయన చనువుతో. ఏంటన్నా ఏం మాట్లాడతారండి, బాలసుబ్రహ్మణ్యం గారేమో హీరోగా చేస్తున్నటువంటి దానికి కాఫీ దండకం నేను పాడతానా, అది జరిగే పని అది. ఏం మాట్లాడు, నేను సంగీత దర్శకుడినండి అయ్యా, నేను భరణి గారికి చెప్పానండి, ఆయన ఒప్పుకున్నారండి, మీరు రాయండి అని అంటాడు. నేను రాయనున్నా. భరణి గారు వచ్చారు మా ఇంటికి, మిత్రమా మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలండి, రండి అన్న. ఆయన వచ్చి నాకు కాఫీ దండకం రాసి పెట్టారన్నాడు. ఎందుకండి, ఇంతకు పూర్వం ఉన్నది ఒక ఆయన రాశారు అన్న, మీరు లవకుశ పాటలు ఉంటే మళ్ళీ శ్రీరామరాజ్యం రాయలేదా అన్నాడు. అవేవీ లేకుండా నాకు కొత్తగా రాసి పెట్టండి ఇవాళ ఉన్న మోడర్న్ ట్రెండ్కి. అంటే నేను కనీసం 3.5 నిమిషాలు లేకుండా దండకం అందరికీ కూడా మా మనస్సుకి హత్తుకోదు, అది రిజిస్టర్ అవ్వాలంటే 3.5 నిమిషాలు 4 నిమిషాలు ఉండాలి అంటే, కాదు నాకు 2 నిమిషాలు అన్నాడు. సరే నేను 3 నిమిషాలన్నా ఉండాలంటే సరే రాయండి అన్నాడు ఆయన. నేను 6 నిమిషాలు రాసి వినిపించా. అద్భుతం అన్నాడు ఆయన. మొత్తం ఈయన వస్తే ఎట్లా వస్తారంటే ఇంటికి యూనిట్ మొత్తంతో వస్తారు. మా ఇంటికి ఆ యూనిట్ మొత్తం, ఇంకా కో డైరెక్టర్తో పాటు ఇంకా అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంది కదా, అసోసియేట్ డైరెక్టర్, వీళ్ళ ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇప్పుడు నేను పాడిన దానికి స్కానింగ్ అనమాట. వింటారని అంటాడు. అందరికీ బాగుంది, అందరికీ నచ్చింది. నచ్చిన తర్వాత ఆ దండకం తీసుకున్నాడు ఆయన. 6 నిమిషాలు నా చేతే పాడించాడు ఈయన. పాడుతుంటే యూనిట్ మొత్తం రికార్డింగ్ థియేటర్లో పాడండి ఏది పాడుతున్నా సరే అద్భుతం ఉంటున్నారు. ఎంతకన్నా కావాల్సిందే ఉంది గానం లేని వాడికి. సంగీతం తెలియని వాడు ఏది పాడుతున్నా బాగుంది అంటున్నారు. అంతకన్నా ఆనందం ఏమిటి, ఇక అంతకన్నా ఇక గొప్ప విషయం ఏంటి. మొత్తం చేశారు. చేసిన తర్వాత మొత్తం 4 నిమిషాలు కట్ చేసాడు, 2 నిమిషాలు పెట్టాడు ఆయన. ఆ తర్వాత నేను ఆయనకి చెప్పాను, ఏమండి మిథునం కథ నాకు తెలుసు, నేను చాలా ఇష్టపడిన కథ, మనకి ఈ కథా చరిత్రలో పరమాద్భుతంగా రాశాడు శ్రీరమణ గారు, దానికి ఏదన్నా టైటిల్ సాంగ్ ఒకటి పెట్టండి ఒక సూచన చేశా. వద్దండి మాకు బడ్జెట్ లేదన్నాడు ఆయన. బడ్జెట్తో సంబంధం లేదండి, మీకు తెలియదు చాలా బాగుంటుంది అని అంటే సరే అని ఊరుకున్నాడు ఆయన. నేను ఒక పాట రాసి ఆయనకి వినిపించా, ఈ కాఫీ దండకంతో పాటు ఇది కూడా ఇచ్చాను అన్నాడు కదా బోనస్ అని. ఆ పాట చదివిన వెంటనే అలా పాదాభివందనం చేశాడు నాకు ఆయన. సినిమా చూసిన వెంటనే నేను ఆయనకి పాదాభివందనం చేశాను. అలా తీశాడు. ఆ పాట ఇవాళ ఎలా ఉన్నదంటే, దాన్ని అందరికీ వినిపించేలాగా, ప్రతి అక్షరం వినిపించేలాగా మ్యూజిక్ చేశాడు ఆయన. వీణాపాణి గారి గొప్పదనం ఏమిటంటే, ప్రతి అక్షరము కూడా
చక్కగా వినిపించింది ముందు. దాంట్లో శ్రావ్యంగా, లలితంగా, మధురంగా, గంభీరంగా ఉండేటువంటి లక్షణాలతో పాటు మొట్టమొదటి సంగీతానికి అసలు వినిపించాలి కదా, వింటే కదా అది బాగుందో బాగలేదో అవతల వాడు చెప్పేది. ఇవాళ అసలు మనకి వినిపించడం అనేది పాట రాసినటువంటి కవికే వినిపించట్లేదు. ఏమిటది ఆ అక్షరం ఏమిటి అనేది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా చక్కగా ప్రశాంతంగా హాయిగా సాగేటట్టుగా చేశాడు ఆయన. దాన్ని ఈయన వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారి మీద తీసే పిక్చర్కి జేసుదాస్ గారితో పాడిస్తే బాగుంటుందని అలా ఆలోచించారు. అంటే చూడండి అసలు అది ప్రతిదానికి ఎలా కలయికలు. ఆయన అద్భుతంగా పోయాడు, పరమాద్భుతంగా. మరి మీకు తెలియదే ఉంది. అలా ఇవాళ ఆ పాట యూట్యూబ్లో మీరు చూస్తే, నాకు ఎంతో మంది ఏమండి యూట్యూబ్లో పెట్టేవాడి మీరు చూడండి, ఇదండి ఈ పేరుతో క్లిక్ చేస్తే వస్తుందని. వాళ్ళ అమ్మా నాన్నల మీద, వాళ్ళ తాతగారు అమ్మమ్మ మీద ఈ పాటని వాళ్ళ షష్ఠి పూర్తి మహోత్సవాలు అవన్నీ ఉంటే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఆ సన్నివేశాలన్నీ వాటన్నిటిని కూడా వాళ్ళు ఎడిట్ చేసి ఈ పాట పోస్ట్ చేసి వాళ్ళు యూట్యూబ్లో పెడుతున్నారండి. ఇంతకన్నా కావాల్సింది ఏమిటండి అసలు ఆనందం. శంకరాభరణం సినిమా సంగీతం అంటే ఏమిటో సాటి చెప్పింది. ఎన్నో అద్భుతమైనటువంటి సంగీతానికి సంబంధించినటువంటి సన్నివేశాలు ఉన్న పాటలు ఆ చిత్రాలు ఉన్నాయి. కానీ శంకరాభరణం పరాకాష్ఠ స్థితికి తీసుకెళ్ళింది. ఈ 80 సంవత్సరాలు దాటిన తెలుగు చలనచిత్ర చరిత్రలో నేను చూసినటువంటి సినిమాలలో భారతీయ సంప్రదాయ కుటుంబ జీవనాన్ని సంపూర్ణంగా చాటి చెప్పిన ఏకైక చిత్రం మిథునం. సంప్రదాయ సంగీతానికి పీట వేశారు తప్ప శంకరాభరణంలో కూడా భారతీయ సంప్రదాయ జీవనం అంటే ఏమిటి అనేది, కుటుంబ జీవనం, భార్యాభర్తల మధ్య నుండే ఆ జీవనానికి నిలువెత్తు అద్దాన్ని మనకి మిథునంగా చూపించాడు తనికెళ్ల భరణి గారు. ఈ కథని సుమారుగా 16 ఏళ్ల కిందట మలయాళంలో తీశారు. అక్కడ ఫెయిల్ అయింది. అది నేను యథార్థం చెబుతున్నా, అక్కడ హిట్ కాలేదండి మలయాళంలో. కానీ ఆ మలయాళ కథా రచయిత, ఆ దర్శకుడు వాళ్ళెంత గొప్పవాళ్ళు చూడండి. ఆ స్క్రీన్ ప్లే రైటరు ఈ మన తెలుగు కథని విని వాళ్ళు స్ఫూర్తి పొంది ఇది అద్భుతంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు తీశారండి అక్కడ. కానీ అది అక్కడ ఎన్నో కారణాల వల్ల అది జనంలోకి వెళ్ళలా. ఫెయిల్ అయినటువంటి సినిమా తీస్తున్నాడు ఇప్పుడు భరణి గారు. ఇక్కడ నిర్మాత గొప్పతనం చెప్పాలంటే, మంచి కథ అండి శ్రీరమణ గారిది తీద్దామంటే అది వేరే, కానీ ఆ కథని మలయాళంలో తీశారు, ఫెయిల్ అయ్యింది, అది మళ్ళీ తీస్తానంటున్నాడు ఈయన. దానికి ముందుకు వచ్చాడు మొయిదా ఆనందరావు గారు. అక్కడ ఆయన గొప్పతనం ఉంది. అలా దీనికి కెమెరా ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, తిరుపతి లడ్డు ఎంత ఘుమఘుమలాడుతూ ఎంత మధురంగా ఉంటుందో కెమెరా పనితనం అంత అద్భుతంగా ఉంది. ఈ చిన్న సినిమాకి అది ప్రాణం. అసలు సంగీతం ఎలాగో అంత చక్కగా చేశాడు. ప్రతి ఒక్కరూ కూడా అంత దాంట్లో లీనమై చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పురస్కారాలు అందుకున్న ప్రతి చిత్రంలోనూ కూడా అందరూ అలాగే చేశారు, లేకపోతే ఈ పురస్కారాలు రావు. పురస్కారాలన్నీ కూడా ఈ పద్ధతిలో ఇస్తున్నారు. సహజంగా టాలెంట్ లేని వాడికి ఎవడిస్తాడు రా, వాడికి ఇవ్వండి అనే పరిస్థితిలో ఉన్నాయి. టాలెంట్ ఉన్న వాడికి ఎప్పుడైనా ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. టాలెంట్ లేని వాడికి వాడి అతిథికి ఎవడు పట్టించుకుంటాడండి? వాడి కోసమైనా ఇవ్వకపోతే ఎట్లా? అసలు అవార్డులు ఉన్నది ఎందుకు అసలు అనే స్థితిలో ఈ పురస్కారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలా కాకుండా ప్రతిభకి మాత్రమే పట్టం కట్టి ప్రతిభకే పట్టాభిషేకం చేద్దాం అనుకున్న మునికృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
వేదికపై ఉన్న పెద్దలందరికీ, విచ్చేసిన ప్రేక్ష మహాశయులందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచి చిత్రాలని ఇలాంటి సంస్థలు గుర్తించి, మంచి పువ్వులన్నీ ఒక మాల కట్టినట్టు మంచి చిత్రాలని ఇలాంటి సంస్థలు గుర్తించి, తీసిన వారికి అందులో చేసిన వారికి ఉత్సాహం కలిగేలా ప్రోత్సహిస్తూ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప సంస్కృతి. మా అందరికీ కూడా ఓ మంచి చిత్రాలు చేసామనే అనుభూతిని మర్చిపోకుండా ఉండేలా చేసే కార్యక్రమం ఇది. ఓనమాలు చిత్రానికి గాను ఆ ఓనమాలు చిత్రంలో ఒక మంచి అమ్మ పాత్ర నాకు డైరెక్టర్ క్రాంతి కుమార్ గారి ద్వారా నాకు దక్కింది. ఆ చిత్రానికి గాను నేను అవార్డు తీసుకున్నందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను. మంచి చిత్రాలని మనం ప్రోత్సహించుకోవాలి. బిడ్డలాగా కాపాడే ప్రేక్షకులు మీరు ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకి, మీడియా వాళ్ళకి నమస్కారం అండి. మొదటగా భరత్ముని అవార్డ్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇక్కడ ఎంతోమంది హేమీలు కూర్చొని ఉన్నారు. అంటే లైక్ మన బాలసుబ్రహ్మణ్యం గారు, తన్నికల భరణి గారు, ఇలాగా. కానీ ఇలాంటి ఇంత పెద్దవాళ్ళతో నేను ఇలాగా వాళ్ళతో పాటు ఇలా స్టేజ్ని షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే లైక్ ఈ రోజుల్లో మూవీ చేసే ముందు కూడా నేను ఒక యాక్టర్ని, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ నాకేమీ లేవు. ఇలా ఫస్ట్ టైం ఇంత పెద్దవాళ్ళ మధ్యన నేను ఇలా కూర్చొని వాళ్ళతో ఇలా కూర్చునే ఛాన్స్ ఇప్పించినందుకు ముఖ్యంగా సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్. సో మీరు మీ అవార్డ్కి అంత ప్రాముఖ్యత ఉంది సార్. అది నాకు ఇచ్చినందుకు నేను చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నూతన మాటలు రచయితున్నటువంటి కదిరిబాబు గారికి ఇవ్వాల్సినగా దానికి అంబికా కృష్ణ గారు, రాఘవరావు గారు, శ్రీ అల్ల నరేష్ గారు,
Thank you.